Good morning to all. In the continuation of group theory, let us start uniqueness theorem. In a group G comma dot, the identity element is unique. The inverse of an element is unique. In a group G comma dot అనేది group అంటే closure associative identity inverse. The identity element is unique. First condition తీసుకుంటాం. First proof. Let G comma dot be a group. G comma dot be a group. Suppose G have two identities. Say E1 comma E2. Suppose G have two identities, say E1, E2. If E1 is identity, ఫస్ట్ E1 ఐడెంటిటీగా తీసుకుందాం. బై ఐడెంటిటీ కండిషన్ తీసుకుంటే ఏ డాట్ ఈ ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు ఈ డాట్ ఏ ఐడెంటిటీ ప్రాపర్టీ. ఏ బిలాంగ్స్ టు జీ, ఏ డాట్ ఈ ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు ఈ డాట్ ఏ. ఇక్కడ E1 ఐడెంటిటీ కాబట్టి ఏ డాట్ E1 ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు E1 డాట్ ఏ. సో E1 ఐడెంటిటీ. ఇప్పుడు E2 ఇంటూ ఇక్కడ ఏ ప్లేస్లో E2 తీసుకున్నప్పుడు E2 ఇంటూ E1 ఈక్వల్ టు E2 ఈక్వల్ టు E1 ఇంటూ E2. సో E2 ఇంటూ E1 ఈక్వల్ టు E2 ఈక్వల్ టు E1 ఇంటూ E2. దిస్ ఈజ్ కండిషన్ 1. ఇక్కడ E1 ఐడెంటిటీ కాబట్టి E2 ఇంటూ E1 ఈక్వల్ టు E2 ఈక్వల్ టు E1 ఇంటూ E2. ఇఫ్ E2 ఈజ్ ఐడెంటిటీ, E2 ఈజ్ ఐడెంటిటీ. ఇప్పుడు కండిషన్ ఏమవుతుంది? ఇక్కడ ఏ ప్లేస్లో E2 తీసుకుంటాం. ఇక్కడ E2 ఇంటూ E1 ఈక్వల్ టు E2 ఈక్వల్ టు E1 ఇంటూ E2. అంటే ఏ ఇంటూ E2 ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు E2 ఇంటూ ఏ. ఇక్కడ E2 ఈజ్ ఐడెంటిటీ. అప్పుడు ఏ ప్లేస్లో E1 తీసుకుంటే E1 ఇంటూ E2 ఈక్వల్ టు E1 ఈక్వల్ టు E2 ఇంటూ E1. E1 into E2 equal to E1 equal to E2 into E1. This is condition 2. From 1 and 2. E1 equal to E2. ఇక్కడ సపోజ్ G have two identities. ఇక్కడ E1 E2 అనే టూ ఐడెంటిటీస్ తీసుకున్నాం. ఆ రెండు ఈక్వల్ కాబట్టి ద ఐడెంటిటీ ఎలిమెంట్ ఈజ్ యూనిక్. The identity element is యూనిక్. అంటే ఒక గ్రూప్కి ఐడెంటిటీ ఎలిమెంట్ యూనిక్. ద ఐడెంటిటీ ఎలిమెంట్ ఈజ్ యూనిక్. సెకండ్ కండిషన్, ద ఇన్వర్స్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఈజ్ యూనిక్. ద ఇన్వర్స్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఈజ్ యూనిక్. Let A belongs to G. Suppose B comma C belongs to G is inverse of A. B comma C belongs to G is inverse of A. Claim B equal to C. ఇక్కడ B equal to C అని ప్రూవ్ చేయాలి. If B is inverse of A. If B is inverse of A, by inverse law, A dot B equal to E equal to B dot A. A dot B equal to E equal to B dot A. This is condition 1. If C is inverse of A,
ఫస్ట్ బి ఈజ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ తీసుకున్నాం. బై ఇన్వర్స్లా ఏ డాట్ బి ఈక్వల్ టు ఈ ఈక్వల్ టు బి డాట్ ఏ. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. ఇఫ్ సి ఈజ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ, బై ఇన్వర్స్లా ఏ డాట్ సి ఈక్వల్ టు ఈ ఈక్వల్ టు సి డాట్ ఏ. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. C is inverse of A. A dot C equal to E equal to C dot A. Now B equal to B ని B into E గా రాసుకున్నాం బై ఐడెంటిటీ ప్రాపర్టీ. బై ఐడెంటిటీ కండిషన్లో ఏదైనా ఒక ఎలిమెంట్ని ఐడెంటిటీతో మల్టిప్లై చేస్తే సేమ్ ఎలిమెంట్ రిజల్ట్ వస్తుంది కాబట్టి బి డాట్ ఈ, బి ప్లేస్లో బి డాట్ ఈ రాసుకున్నాం. దిస్ ఈజ్ ఈక్వల్ టు బి డాట్ ఈ ప్లేస్లో ఏ ఇంటూ సి తీసుకున్నాం బై ఏ ఇంటూ సి ఈక్వల్ టు ఈ కాబట్టి సెకండ్ కండిషన్ బై 2. చేంజింగ్ ద బ్రాకెట్స్ బి డాట్ ఏ ఇంటూ సి బై అసోసియేటివ్ ప్రాపర్టీ b dot a into c. b dot a equal to e, so e dot c by 1. ఫస్ట్ కండిషన్ నుంచి వస్తుంది ఇక్కడ b dot a equal to e కాబట్టి b dot a ప్లేస్లో e తీసుకున్నాం. సో e dot c అంటే బై ఐడెంటిటీ లా c బై ఐడెంటిటీ. ఇక్కడ b ఈక్వల్ టు దేర్ఫోర్ b ఈక్వల్ టు సి. ఇక్కడ 2 ఇన్వర్స్ తీసుకున్నాం. b కామా సి బిలాంగ్స్ టు g ఇన్వర్స్ ఆఫ్ ఏ. సో తీసుకున్న ఇన్వర్స్ రెండు కూడా ఈక్వల్ అయిపోయినాయి కాబట్టి ద ఇన్వర్స్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఈజ్ యూనిక్. ద ఇన్వర్స్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఈజ్ యూనిక్. ద ఇన్వర్స్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఈజ్ యూనిక్. First condition, the identity element is unique. Second condition, the inverse of an element is unique. Dear students, I repeat this theorem once again. In a group G comma dot, the identity element is unique. The inverse of an element is unique. Proof. Let G comma dot be a group. Suppose G have two identities, say E1, E2. ఇక్కడ జీకి ఐడెంటిటీస్ జనరల్గా ఒక ఎలిమెంట్ ఉంటుంది, కానీ ఇక్కడ 2 ఎలిమెంట్స్ తీసుకుంటున్నాం E1, E2 అనేవి. బై ఐడెంటిటీలా అంటే ఏ డాట్ ఈ ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు ఈ డాట్ ఏ. ఇక్కడ ఫస్ట్ ఇఫ్ E1 ఈజ్ ఐడెంటిటీ, E1 ఐడెంటిటీగా తీసుకున్నప్పుడు ఏ ఇంటూ E1 ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు E1 ఇంటూ ఏ. ఇక్కడ ఏ ప్లేస్లో E2 తీసుకున్నాం అనుకోండి, E2 ఇంటూ E1 ఈక్వల్ టు E2 ఈక్వల్ టు E1 ఇంటూ E2. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. ఇఫ్ E2 ఈజ్ ఐడెంటిటీ, బై ఐడెంటిటీ లా E1 ఇంటూ E2 ఈక్వల్ టు E1 ఈక్వల్ టు E2 ఇంటూ E1. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఫ్రమ్ 1 అండ్ 2 E1 ఈక్వల్ టు E2. ఇక్కడ 2 ఐడెంటిటీస్ తీసుకున్నాం E1, E2 అనేవి. ఆ రెండు ఈక్వల్ కాబట్టి ద ఐడెంటిటీ ఎలిమెంట్ ఈజ్ యూనిక్. సెకండ్ కండిషన్, ద ఇన్వర్స్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఈజ్ యూనిక్. లెట్ ఏ బిలాంగ్స్ టు జీ. జీ సెట్లో ఏ అని ఒక ఎలిమెంట్ తీసుకున్నాం. సపోజ్ బి కమ సి ఈజ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ. ఇక్కడ ఇన్వర్స్ ఎలిమెంట్స్ రెండు తీసుకుంటున్నాం. ఏంటవి? బి కమ సి. ఫస్ట్ బి అనేది ఇన్వర్స్గా తీసుకున్నాం అనుకోండి. ఇఫ్ బి ఈజ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ, బై ఇన్వర్స్ లా ఏ డాట్ బి ఈక్వల్ టు ఈ ఈక్వల్ టు బి డాట్ ఏ. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. ఇఫ్ సి ఈజ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ, బై ఇన్వర్స్ లా ఏ డాట్ సి ఈక్వల్ టు ఈ ఈక్వల్ టు సి డాట్ ఏ. నౌ బి ఈక్వల్ టు, ఇక్కడ మనం ప్రూవ్ చేయాల్సింది బి ఈక్వల్ టు సి అని ప్రూవ్ చేయాలి. నౌ బి ఈక్వల్ టు, బిని బి ఇంటూ ఈగా రాసుకున్నాం. ఎందువల్లంటే స్టేట్మెంట్ మనకి జీ అనేది గ్రూప్ అని ఇచ్చారు. గ్రూప్ అంటే క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్, సాటిస్ఫైడ్ కాబట్టి బి ప్లేస్లో బి ఇంటూ ఈ బై ఐడెంటిటీ లా. దిస్ ఈజ్ ఈక్వల్ టు బి డాట్ ఈ ప్లేస్లో ఏ ఇంటూ సి తీసుకున్నాం బై సెకండ్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏం చేసుకున్నాం? ఇక్కడ ఏ డాట్ సి ఈక్వల్ టు ఈ ఈక్వల్ టు సి డాట్ ఏ. ఆ కండిషన్స్ రాసుకున్నాం. ఇక్కడ బి డాట్ ఏ ఇంటూ సి
బ్రాకెట్స్ చేంజ్ చేస్తే బిఏ ఇంటూ సి బై అసోసియేటివ్ లా చేంజింగ్ ద బ్రాకెట్స్. బిఏ ప్లేస్లో ఈ తీసుకున్నాం. ఈ ఎందువల్ల వచ్చింది? ఫ్రమ్ కండిషన్ 1. కండిషన్ 1 అంటే ఏ డాట్ బి ఈక్వల్ టు ఈ ఈక్వల్ టు బి డాట్ ఏ. సో బి డాట్ ఏ ప్లేస్లో ఈ ఇంటూ సి, ఈ ఇంటూ సి ఈక్వల్ టు సి. ఏదైనా ఒక ఎలిమెంట్ ఐడెంటిటీ మల్టిప్లై చేస్తే సేమ్ ఎలిమెంట్ రిజల్ట్గా వస్తుంది కాబట్టి ఈ డాట్ సి ఈక్వల్ టు సి. దేర్ఫోర్ బి ఈక్వల్ టు సి. దేర్ఫోర్ ద ఇన్వర్స్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఈజ్ యూనిక్. ద ఐడెంటిటీ ఎలిమెంట్ ఈజ్ యూనిక్. అంటే జీ అనే సెట్కి టోటల్గా ఐడెంటిటీ ఎలిమెంట్ యూనిక్ ఎలిమెంట్ ఉంటుంది. సపోజ్ జెడ్ ప్లస్ తీసుకున్నాం అనుకోండి, ఐడెంటిటీ ఎలిమెంట్ 0, జెడ్ డాట్ అయితే ఐడెంటిటీ ఎలిమెంట్ 1 సెట్ మొత్తానికి. కానీ ఇన్వర్స్ ఎలిమెంట్ అనేది ఎలిమెంట్ బట్టి చేంజ్ అవుతుంది. ప్రతి ఎలిమెంట్కి ఒకే ఇన్వర్స్ ఉంటుంది. దేర్ఫోర్ ద ఐడెంటిటీ ఎలిమెంట్ ఈజ్ యూనిక్. ద ఇన్వర్స్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఈజ్ యూనిక్. థ్యాంక్ యూ.